ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. మనం ఒక చిన్న వాక్యాన్ని మనం చూడబోతున్నాము. వాక్యంలో ఉన్నటువంటి ఆ సారాంశము, మర్మము మనము తెలుసుకోబోతున్నాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్నటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మము, కొన్ని లేఖనాలను మనం ఇక్కడ చూస్తున్నాము. మన దేవుడు ఎంత శక్తిమంతుడో, జ్ఞానవంతుడో మరియు ప్రేమగలవాడో తెలియజేస్తుంది. ఆయన సృష్టిలో ఉన్న క్రమము, అందము మరియు సంక్లిష్టత ఆయన మహత్యాన్ని చాటి చెబుతాయి. ఈ సృష్టి మన దేవుని వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన శక్తిని గుర్తించండి. సమస్తాన్ని శూన్యంలో నుండి సృష్టించగలిగిన దేవుడు మన జీవితంలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయన క్రమబద్ధతను అనుసరించండి. ఆయన సృష్టిలో ఉన్న క్రమము మన జీవితంలో కూడా క్రమశిక్షణతో జీవించమని బోధిస్తుంది. ఆయనను ఆరాధించండి. ఇంత గొప్ప సృష్టికర్తను మనం ప్రేమించి ఆరాధించాలి. ఆయన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి తన కుమారుని ద్వారా తన ప్రేమను చూపించాడు. తన కుమారుణ్ణి చూడండి, ఎక్కడి దాకా తన కుమారుణ్ణి దేవుడు మనుషుల్ని ప్రేమించి మరి ఎంతగానో మన కొరకు ప్రయాసపడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, ఒకసారి మనం అందరం బ్రతికి ఆయన రాజ్యంలో చేరాలని, నరకం నుంచి తప్పించబడాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడు, ఎంత ప్రయత్నం చేసి ఉన్నాడు. ఈరోజు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, దేవుడు నీతో మాట్లాడగలిగితే, నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి విడిచిపెట్టలేవు. ఒకవేళ నీవు మర్చిపోతుండొచ్చునేమో దేవుణ్ణి, కానీ దేవుడు మాట ఇస్తే మరవని దేవుడు. మాట ఖచ్చితంగా తాను ఏమైనా సరే ఆ మాటను ఖచ్చితంగా చేసి చూపించగలిగిన శక్తిమంతుడు. నీ జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానం చేసి ఉన్నాడా? ఖచ్చితంగా ఆయన చేసేదాకా నిన్ను విడిచిపెట్టడు. ఆ వాగ్దానము ఏదైతే చేసినాడో అది నీకు చూపించేంత వరదాకా దేవుడు అస్సలు విడిచిపెట్టడు. ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. నమ్ము దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.